ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 3వ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారంని ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి మిథున రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, శుభయోగం అశుభయోగం చూద్దామండి. మిథున రాశి వారి జాతకం మీద గవ్వలు వేస్తే ఎలా ఉందో, జాతక బలం వారిది, భూత భవిష్యత్తు వర్ధమానం చూద్దాం. మిథున రాశి వారి జాతకంలో 5 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభయోగం ఉంది. మిథున రాశి వారికి మాత్రం తిరుగు ఉండదండి. వ్యాపారస్తులకు మాత్రం 3 పూలు 6 కాయలు అయ్యే అవకాశం ఉంది. వారు ఏ వ్యాపారం చేసినా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారం చేయాలనుకునేవారు వారికి కూడా శుభయోగాలు ఉన్నాయండి. వారి జాతక బలంలో ముహూర్త బలాలు కూడా కలిసి వస్తాయి. అలాగే వీరి జాతకంలో మాత్రం ఆరోగ్య రంగం ఉన్న వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఉద్యోగస్తులలో ఆరోగ్య రంగంలో ఉన్న ఉద్యోగం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రెవెన్యూ రంగం ఉన్న వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రొడ్ల భవనాల శాఖ వారికి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం ఆర్టీసీ రంగంలో ఉన్న వారికి ఇబ్బందులు తప్పవండి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే ఐఏఎస్, ఐపీఎస్ రంగం ఉన్న వారికి మాత్రం చాలా వరకు మంచి యోగ బలం ఉంటుంది. వీరి జాతక బలానికి కొన్ని ఇబ్బందులు, నిందలు వచ్చినా వారికి తొలగిపోతాయండి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అగ్రికల్చర్కి సంబంధించిన వారికైతే చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటాయండి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా మాత్రం వారి పొజిషన్ మారే అవకాశం ఉంటుందండి. ఎక్కడ పోయినా తిరుగు ఉండదు. అలాగే మాత్రం పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్న వ్యాపార వ్యక్తులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. వీరి జాతకానికి లక్కీ నెంబర్ 5 వస్తుందండి. అలాగే వీరి జాతకానికి 9 వస్తుందండి. బుధవారం, మంగళవారం చాలా వరకు మంచిది. నరఘోష అధికం ఉంటుంది కాబట్టి వీరు ఖచ్చితంగా లక్ష్మీనరసింహస్వామిని పూజ చేయటం మంచిది. సుదర్శన హోమం చేయటం చాలా వరకు మంచిది. స్వాతి నక్షత్రం ఉన్న రోజు పూజ చేపించుకోవడం చాలా మంచిదండి. లక్ష్మీనరసింహస్వామి స్వాతి నక్షత్రంలో పుట్టిన కాబట్టి స్వాతి నక్షత్రంలో ఉన్న రోజు లక్ష్మీనరసింహస్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది. నరఘోష వెళ్ళిపోయే అవకాశం ఉంది. మిథున రాశి వారి జాతకం చూడాలంటే రాజయోగం ఉంటుందండి. వీరి పేరు మీద రాజకీయ నాయకులు కూడా తిరుగుండదు. వారి జాతక బలానికి అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే పెద్ద పొజిషన్లో రాణించే అవకాశం ఉంటుంది. అలాగే వారి మీద ఏమైనా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ ఇదివరకు రాజకీయ రంగంలో ఓటమి పొందిన వారు మాత్రం ఇప్పుడు గెలిచే అవకాశం ఉంటుంది. వారు అనుకున్న కార్యం సాధించే అవకాశం ఉంటుంది. పెద్దల సహకారం ఉంటుంది, ప్రజల సహకారం ఉంటుంది. వారు ఎక్కడ పోయినా ఎన్నో మంది ఎన్నో రకాల కుట్రలు, కుతంత్రాలు పెట్టినా సరే వారికి శుభయోగం అయితే కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఆ దురదృష్టవంతుడిని ఎవరు కాపాడలేరండి, అదృష్టవంతుడిని ఎవరు చెడగొట్టలేరండి. వారి జాతకానికి మంచి జరిగే అవకాశం చాలా వరకు ఉన్నది కాబట్టి తిరుగుండదు వీరి జాతక బలానికి. కానీ ప్రైవేట్ రంగంలో వ్యాపారం చేసే వారికి మాత్రం చాలా వరకు 1కి 4 సార్లు నిర్ణయం తీసుకోవడం మంచిదండి. ఈ రాశి వారి జాతకం ధైర్య ఆలోచన చాలా ఉంటుంది, పట్టుదల చాలా ఉంటుంది. ఈ మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కోర్టు కేసులు, తగాదాలు ఉన్నవారు రాజీ చేసుకోవడం మంచిది. లేకుంటే మాత్రం విపరీతంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం. మిథున రాశి వారికి 3 గవ్వలు పడ్డాయండి. గురు మహర్దశ పడ్డది. సంతాన కారకుడు, సంసార కారకుడు, కుటుంబ కారకుడు, అలాగే దైవ కారకుడు గురుగ్రహం అండి. చాలా వరకు గురుగ్రహం వీరికి అనుకూలత ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ మాత్రం ముఖ్యంగా వీరు బోధన రంగంలో ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రొఫెసర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయండి. అలాగే మేధావులు, విద్యావంతులు వారికి చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. సమాజంలో మాత్రం ఏమైనా ఇబ్బందులు వస్తుంటే వాటిని తీర్చేవారు వారికైతే తిరుగుండదు వీరి జాతక బలానికి. అలాగే వైద్య రంగంలో ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ధనం మూలం జగత్ అంటారు. వీరికి ఎక్కడ పోయినా ధనం అందే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో మాత్రం ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. ఈ ఆకర్షణ శక్తితో పాటు నరదృష్టి కూడా చాలా ఉంటుంది. శని మంచి స్థానంలో నడుస్తుంది వీరి జాతక బలానికి. అని గురుబలం గవ్వలు పడ్డాయి వీరికి. కానీ గవ్వలు పడ్డాయి కాబట్టి చాలా వరకు శుభయోగం ఉంటుంది వీరి జాతక బలానికి. గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి 90% ఫలితం ఇస్తుందండి. కేంద్రపరం కావచ్చు, రాష్ట్రపరంగా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వేరే దేశం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయండి. అలాగే వివాహ బలం గురించి మాత్రం ప్రయత్నాలు చేస్తున్న వారికి తిరుగు ఉండదు. భార్యాభర్తలతో మాత్రం సఖ్యత ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఆకస్మికంగా వీరి చేత్తో శుభకార్యాలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఏమైనా రుణ చిక్కులు ఉన్నవారు, అలాగే ఇతర మీద జామీను నుండి ఇబ్బందులు ఉన్నవారు, అలాగే ఎవరైనా నమ్మి మధ్యవర్తి అయినవారు, అలాగే మాత్రం
వీరు జ్యోతిష బలంలో ఫైనాన్స్ పరంగా ఏమైనా చికాకులు ఉన్నవారో అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. బుధవారం మంగళవారం చాలా వరకు మంచిది. వీరి జాతకముల పంచమి సప్తమి దశమి తిథిలో ఏ నెల అయినా ఏ వారమైనా చాలా వరకు వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. దక్షిణ భాగం వీరికి చాలా వరకు మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా మాత్రం పడమర మూల చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రయాణాలకు మాత్రమే, మామూలుగా వేరే విషయాలకు కాదు. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా ఆ శ్రీమన్నారాయణని పూజ చేయడం చాలా వరకు మంచిదండి. మూడవసారి గవ్వలేసి చూద్దాం. మూడవసారి గవ్వలేస్తే ఇంకా 3 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు అద్భుతమైన యోగం ఉంది వీరి జాతక బలానికి. ఈ మిథున రాశి వారికి ముఖ్యంగా మృగశిర నక్షత్రం వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి పేరు మీద రుణ చిక్కులు కానీ, ధన చిక్కులు కానీ, లేనిపోని పంచాయతీలు కానీ, చిక్కులు చికాకులు కానీ, దరిద్ర బాధలు కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిని చకచక్యంగా తప్పించుకోవడం కానీ, లేకుంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం చాలా వరకు మంచిది. వాయిదాలు వేసుకోవడం మంచిది కాదండి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం చాలా వరకు లక్ష్మీప్రద ఫలం కలిసి వస్తుందండి. ఇంకా ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారికైతే మాత్రం చాలా వరకు తిరుగు ఉండదండి. ఆ పరమశివుడే ఆరుద్ర నక్షత్రంలో పుట్టిండు కాబట్టి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆరుద్ర నక్షత్రం వారికి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం మీరు జాతక బలానికి మాత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శించడం మంచిది. లేదా ఎక్కడైనా శివాలయం ఉంటే శివాలయం సందర్శనం చేయటం మంచిది. అలాగే గోమాతను పూజ చేయటం మంచిది. అలాగే స్త్రీలు శివపార్వతుల కళ్యాణం చేపించడం మంచిది. లేదా మాత్రం సీతారామచంద్రుల దర్శనం చేసి వారి కళ్యాణం చేయడం చాలా వరకు మంచిది. లేదా మాత్రం గృహం కట్టాలని వారు, ఇల్లు కొనాలనుకునేవారు, ఇల్లు మార్చాలనుకునేవారు ఖచ్చితంగా సత్యంగల దేవుడు సత్యనారాయణ స్వామిని సందర్శించడం, పూజ చేయటం, సత్యనారాయణ వ్రతం చేయటం, సద్బ్రాహ్మణులతో చేపించడం. కానీ చేత అలా అంత ఆర్థిక యోగ బలం లేని వారైతే మాత్రం సామూహిక సత్యనారాయణ వ్రతం చేపించడం కూడా శుభయోగం ఉంటుందండి. కానీ వారు శక్తిమంతులైతే మాత్రం వారు సొంతంగా చేసుకోవచ్చు. ఇక వీరి జాతకానికి రక్త సంబంధికులతో విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ విరోధాలు మాత్రం ఖచ్చితంగా మాత్రం రాజీ చేసుకోవడం మంచిది. కానీ మాత్రం మీరెంత నేనెంత అని ధీమకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. వారి జీవితంలో మాత్రం ఒక చెడు మచ్చ వచ్చే అవకాశం ఉంది. జీవితకాలంలో లేనిపోని బాధలు పడే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి వారు పట్టి పీడిస్తున్న పీడలు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది, కానీ తక్కువయ్యే అవకాశం లేదండి. ఖచ్చితంగా ఏమైనా కుటుంబపరమైన సమస్యలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వారు నిదానంగా ఆలోచించడం, నలుగురిలో రాజీ చేసుకోవడం, కోర్టు కేసులున్నా లేదా తగాదలున్నా, చిక్కులున్నా, చికాకులున్నా వారి గృహ అంటే వాళ్ళ పిల్లలు కావచ్చు, సోదరులు కావచ్చు, అలాగే సోదరి మనులు కావచ్చు, అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే సంతానం కావచ్చు. ఇలాంటి విరోధం ఉన్నవారు, భార్యాభర్తతో పర్సనల్ లైఫ్తో విరోధం ఉన్నవారు వారు తీసుకోవడం మంచిది. మిథున రాశి వారు ఇలా చాలా విపరీతమైన పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ ఒక్క విషయం మాత్రం చాలా డేంజర్గా ఉంటుందండి. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే ఆర్థిక విషయంలో, ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం గవ్వలు 10 గవ్వలు పడ్డాయండి. కానీ సూర్యమహారదశ జాతకం వీరి జాతక బలానికి రాజకీయ నాయకులకైతే తిరుగు ఉండదండి. ఎక్కడ పోయినా నమ్ముకున్న పని జయమయ్యే అవకాశం ఉంటుంది. వారి జాతకంలో నంబర్ 1 స్థానం అయ్యే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం వీరి జాతకానికి అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం ఏదైనా చేయొచ్చండి. సద్బ్రాహ్మణులతో చేపించడం చాలా మంచిది. అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముగ్గురితో కలిసి ఏ పని చేయరాదు. అలాగే ఆకస్మికంగా వీరు దైవిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలాగే దేవస్థానం తిరిగే అవకాశం ఉంటుంది. అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఆకస్మికంగా వీరికి విరోధాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విరోధాలు, చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయడం చాలా మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.